నమస్తే అన్న. నేను షేక్ షహబాజ్ అలీ. తుర్కాపల్లి బులారం బులారంలా నేను నిజాం అలీ కొడుకుని. మాకు అక్కడ ల్యాండ్లు ఉన్నాయి. ల్యాండ్లు ఉంటే మేము 2015లా ఒక తహసీల్దార్ అని ఖాజా ఆమెతో దీని మీద ఒక అగ్రిమెంట్ చేసినాం. ఈయనది పేపర్లు అది అగ్రిమెంట్ చేసినాం. సర్వే నంబర్ 45 అగ్రిమెంట్ చేస్తే ఈయన ఏం చేసినాడో మాకు చేస్తాడని ఇవాళని కాదు రేపు చేస్తా అని రేపు చేస్తా అని మాకు తిరిపిచ్చి ఇగో చూడు ఈయన బొమ్మ ఇది. ఈయన హమీద్, గవర్నమెంట్ సర్వెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్. ఈయన మాకు తిరిపిచ్చి వేరే పేర్ల మీద సాజిద్ ఖాన్ అని పేరు మీద డాక్యుమెంట్ రిజిస్టర్ చేపించినాడు. మొత్తం 100 ఎకరాలకి రిజిస్టర్ చేపించినాడు డాక్యుమెంట్లు. ఇప్పుడు మేము ఎక్కడైనా పోతే వాళ్ళు మా ముందు నుంచి వచ్చి డాక్యుమెంట్ల మీద కబ్జా మీద పోతున్నారు. పోయి ఇంకా మేము డాక్యుమెంట్లో పోయి అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. ఏమంటే నిజాం అలీకి మేమే ఓనర్రం, నిజాం అలీ మాకే ఉన్నాడు, మేము నిజాం అలీకి మేమని వాళ్ళు చెప్పుకుంటున్నాం. వాళ్ళకి రెండు పేర్లు ఉన్నాయి. మాజిద్ అహ్మద్ ఖాన్, సాజిద్ అహ్మద్ ఖాన్, జావేద్ అహ్మద్ ఖాన్, నాజిమ్ అహ్మద్ ఖాన్. వీళ్ళు షామీర్పేటలో ఉంటారు. వీళ్ళు కూడా భూమిలు ఉన్నాయి. హైదరాబాద్ లో పెద్ద బిజినెస్ ఉన్నది వీళ్ళకు చాలా పెద్ద లింకులు ఉన్నాయి. మేము ఎక్కడైనా కలెక్టర్లా పని చేయడానికి పోతే అక్కడ కూడా మాకు పని చేయడానికి ఇస్తలేరు. అందరినీ కొనుక్కుంటున్నారు, బెదిరిస్తున్నారు. మేము ఎవరికైనా తీసుకోపోతే వెనక ముందు నేను పోయిన తర్వాత వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళని బెదిరిస్తుంది తెలుస్తుంది. వీళ్ళు చాలా పెద్ద మాకు తంగ్ చేస్తున్నారు. ఈ హమీదుద్దీన్ అని మంచి మనిషి. ఈయన మాకు 10 lakhs రూపీస్ అగ్రిమెంట్ చేసి ఇచ్చినాడు పైసలు. మాకు అన్ని డాక్యుమెంట్లు హమీదుద్దీన్ దగ్గర ఉంది, ఖాజా హమీదుద్దీన్ దగ్గర. వీళ్ళు టోలు చౌకీలో ఉంటారు. వీళ్ళు ముగ్గురు అన్న తమ్ముళ్ళు. ఏం పేరు? ఖాజా వలీవుద్దీన్, ఉబైద్ బిన్ అలీ. ఇగో చూడు, మా డాక్యుమెంట్లు మొత్తం తీసుకొని వేరే మనిషికి పాస్బుక్లు కట్టి ఇచ్చినాడు ఈయన. ఇచ్చి మేము ఎక్కడైనా కంప్లీట్ అల్వాల్ పిఎస్ లా పోయినాం, హనుమంతరావు దగ్గర ఎమ్మెల్యే దగ్గర పోయినాం. హనుమంతరావు ఎమ్మెల్యే దగ్గర పోతే హనుమంతరావు ఎమ్మెల్యే చెప్పినాడు, నేను ఇప్పటికి ఈ కేసు తీసుకుంటా లేను, భూముల కేసు చేస్తా నేను, మీరు పిఎస్కు పోండి అని సర్కిల్కి ఫోన్ చేసాడు. ఆయన సర్కిల్ దగ్గర పోయినాం. సర్కిల్ దగ్గర పోతే ఆయన కంప్లైంట్ రాసుకొని ఇవాళ రేపు అని గణేష్లు వచ్చినాయి. బాబు నువ్వు గణేష్లు తర్వాత రామంటే గణేష్లు తర్వాత పోయినాం. పోతే ఏం చెప్తున్నాడు, మీరు ఇక్కడ జరగదు, కోట్లా పోమని చెప్తున్నాడు. ఆయన కంప్లైంట్ రాసినాడు, మళ్ళా కోట్లా పోమని చెప్తున్నాడు. అంటే వీళ్ళు ఇంకా ఎవరు పెద్ద మనుషులు ఉన్నారో, ఎవరు సీఎం ఉన్నాడా, ఎమ్మెల్యే ఉన్నాడా, ఎంపీ ఉన్నాడా, మినిస్టర్ ఉన్నాడో తెలియదు. మేము ఎక్కడ పోతే కూడా పని జరగలేదు. మా వెనక ముందు మొత్తం వితౌట్ నంబర్ ప్లేట్లు కార్లు తిరుగుతున్నాయి. ఏమన్నా అంటే డోర్లు తిరుగుతున్నారు, తీసి మాకు బెదిరిస్తున్నారు. కొడతలేరు, బెదిరిస్తున్నారు. వేరే నంబర్ నుంచి ఫోన్లు వస్తున్నాయి. మళ్ళీ పల్టాయించి మేము ఫోన్ చేస్తే ఆ ఫోన్ లేదని చెప్తున్నాడు వాడు. మీకు ఎన్ని కావాలి, నెలకు 60,000 నుంచి ఎన్ని సంవత్సరం 10 సంవత్సరం చేస్తున్నట్టు కాదా, నువ్వు అన్ని పైసలు తీసుకొని జరిగించాయి, వాళ్ళు మంచోళ్ళు కాదు, నీకు చంపేస్తారని బెదిరిస్తున్నారు. ఈ మాజిద్ ఖాన్, నాజిమ్ ఖాన్, ఇబ్రాహీం ఖాన్, వీళ్ళు అందరూ ఒక పెద్ద గ్యాంగ్. వీళ్ళకి రెండు పేర్లు ఉన్నాయి. హైదరాబాద్ లో చాలా పెద్ద బిజినెస్ ఉన్నది వీళ్ళకు. ఇబ్రాహీం ఖాన్, కలీం ఖాన్, వీళ్ళు ఇద్దరు పట్టుకుపోయినారు. ఒకసారి భూముల మీద కబ్జాకి పోతే ఊరు వాళ్ళు పట్టుకున్నారు. వీళ్ళకి పట్టుకొని కేసు బుక్ చేసినారు. వీళ్ళ మీద కేసు కూడా ఉన్నది. కేసు ఉంటే వాళ్ళు ఏం చేసినారంటే భయపడి వచ్చి మా పాస్బుక్ తీసినాడు. మా పాస్బుక్ తీసుకొని నేను మహమూద్ అలీ అల్లుడిని, నీకు 1 నెలలో చేసేస్తా, నువ్వు మంచి ఇల్లు కొనుక్కో, హాయిగా ఉంటావు, జీవితం బాగా ఉంటుందని వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోతే పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇస్తే నేను ఇవాళ ఇక్కడ లేను, నేను రేపు వస్తానని చెప్పినాడు. రేపు మళ్ళా పోయినాం మేము. రేపు పోతే ఇక్కడ లేను, నేను బయట ఉన్నా అని చెప్తున్నాడు. మళ్ళా సార్ ఏం చెప్పినాడు, 11 రోజుల తర్వాత రామంటే అప్పుడు పోతే మీరు కోర్టుకు పోమని చెప్తున్నారు. మళ్ళా ప్రజావాణిలా 6 నెలల నుంచి తిరిగితే వీళ్ళు ఎప్పుడు ఏం చెప్తున్నారు, లాస్ట్లో పేపర్ రాసి ఇచ్చినారు, మీరు కోర్టులా పోమని బాబు అని చెప్తున్నారు. పేపర్ రాసి ఇచ్చినారు వీళ్ళు. మా డాక్యుమెంట్లు మొత్తం ఇక్కడ నుంచి లీక్ అయింది. ప్రజావాణి నుంచి మా పాస్బుక్లు, మా డాక్యుమెంట్లు మొత్తం లీక్ అయినాయి. ఇక్కడ పబ్లిక్కి పిలుస్తున్నారు, డాక్యుమెంట్లు చూసుకుంటున్నారు, పబ్లిక్ పనులు చేస్తలేరు.